ఇప్పుడు మేము మౌంట్ మేరీ చర్చ్కి వెళ్తున్నాం. బాంద్రా వెస్ట్ వయా బాంద్రా ఫ్లైఓవర్ అనమాట. తర్వాత బాంద్రా ఫోర్ట్, తర్వాత హజీ దర్గా. ఇక్కడ నుంచి వ్యూ వదిలిపోయింది. అండ్ ఈ ఫ్లోర్ వచ్చేసి బాంద్రా ఓర్లీ సీ లింక్. ఇది 5.6 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది అనమాట. అంటే ముంబై నుంచి బాంద్రా వెస్ట్కి కనెక్ట్ అయ్యే సీ లింక్ అనమాట. సో చాలా ట్రాఫిక్ని ఇది రిడ్యూస్ చేస్తుంది. అది కూడా ముంబై, ఇది ముంబై. బట్ ఏంటంటే మధ్యలో అంటే సముద్రం ఉంటుంది కదా, దాన్ని ఇలా చుట్టూ తిరుక్కొని వెళ్ళకుండా ఈ ఫ్లైఓవర్ పైన, ఈ సీ లింక్ పైన వెళ్తాం అనమాట. అండ్ దీన్ని రాజీవ్ గాంధీ సీ లింక్ అని కూడా అంటారనమాట. సో ఇదే ఫ్లైఓవర్. అసలు ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అందులో కార్లో వెళ్తుంటే నిజంగా చాలా మంచి వ్యూ ఉందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులోకి బైక్స్, హెవీ ట్రక్స్ అవన్నీ నాట్ అలౌడ్. ఓన్లీ 4 వీలర్స్, బస్సెస్ ఇలాంటివి అనమాట. అండ్ బైక్స్ కనుక వస్తే 30,000 ఫైన్. ఒక్క బైక్కి 30,000 ఫైన్. జస్ట్ ఫ్లైఓవర్ ఎక్కితే చాలు. అండ్ దీనికి ఒక టోల్ గేట్ కూడా ఉంది. 200 రూపీస్ అనమాట ఒక కార్కి వెళ్ళినందుకు. సో అదనమాట ఈ ఫ్లైఓవర్. ఎంత బాగుందో చూడండి. సో ఇదే హాజీ దర్గా. మనకి రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా చూపించారు కదా, ఇదే ఆ దర్గా. కుబేరా మూవీలో చూపించిన దర్గా ఇది. బట్ కింద రూట్ చూసారా, మొత్తం అలలతో కొడుతుంది, అలలతో మునిగిపోయింది. సో మనమైతే వెళ్ళలేం. రూట్ మొత్తం ఇలా వాటర్తో నిండిపోయాయి. ఇప్పుడు మౌంట్ మేరీ చర్చ్ వచ్చేసాను, నియర్ బాంద్రా ఫోర్ట్. ఇదే అనమాట చర్చ్. అండ్ ఇప్పుడే వచ్చి ఇక్కడ దిగాను. చాలా స్టాల్స్ ఉన్నాయి చర్చికి సంబంధించిన. అంటే ఇప్పుడు జీసస్ స్టాచ్యూస్ కానీ, బొమ్మలు కానీ, చిన్న చిన్నటి కీ చైన్స్ కానీ అన్ని ఇక్కడ 1-2 కాదు, ఒక 20 స్టాల్స్ వరకు ఉన్నాయి ఇక్కడ, అక్కడ. అండ్ కింద కూడా, అక్కడ కూడా ఉన్నాయి స్టాల్స్. అండ్ కింద కూడా కొన్ని ఉన్నాయి. ఇదే చర్చ్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. అండ్ ఇదే చర్చ్, బెసిలికా ఆఫ్ లేడీ చర్చ్. దాని ఆపోజిట్ లో ఇది. అంటే ఇక్కడ క్యాండిల్స్ అవి వెలిగిస్తారు అనమాట. సో మౌంట్ మేరీ రోడ్ నుంచి కింద బాంద్రా ఫోర్ట్కి ఇదే అనమాట రూటు. మనం ఇప్పుడు కొండపైన ఉన్నాం, ఇప్పుడు కింద దిగాలి. చర్చ్ నుంచి ఫోర్ట్కి దిగే వే ఇలా ఉంది. నీట్గా చెట్లతో కవర్ అయిపోయింది. అండ్ ఇలా డౌన్గా ఉంది. నీట్గా భలే ఉంది అసలు ఈ రోడ్డు. బెంచ్ 500 మీటర్స్ ఉంటే నడవలేక ఆటోని హైర్ చేస్తున్నాం. దీనికి 30-40 ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చలో వస్తుంది. చలో ఇక్కడ ఇంకొక తాజ్ హోటల్. అండ్ ఆ ముందరే బాంద్రా ఫోర్ట్. సో బాంద్రా ఫోర్ట్ అయితే 4 ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30. మేమైతే ఇక్కడ ఇంకో రూట్ ఉంది, ఈ రూట్ లో పైకి వెళ్తున్నాం. ఇలా కూడా వెళ్ళొచ్చు అంట. ఇక పైకి వెళ్ళి అలా వెళ్తే అక్కడ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. సో వ్యూ బాగుంటుంది అంట.
సో ఇటకెళ్ళకి మెట్లన్నీ ఎక్కేసి ఇలా పైకి వచ్చేసాం. అండ్ మళ్ళీ ఇక్కడ ఏదో డౌన్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. శ్రీ కేదారేశ్వరి దేవి టెంపుల్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, శ్రీ కేదారేశ్వరి దేవి మందిర్. ఎస్, అక్కడ నుంచి ఒక మంచి ఫోటో వస్తుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ పైన అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్. ఆ ఫోటో కోసమే ఇక్కడికి వచ్చాం అనమాట. ఇంత హైటెక్ మంచి వ్యూ కూడా ఉంటుంది. కింద మత్స్య కార్మికులు ఉన్నట్టున్నారు మొత్తం, అంటే కింద వలలు అవి పెట్టుకున్నారు. సో ఇదే ఆ ఫ్లైఓవర్. ఇందాకే వచ్చాం ఈ ఫ్లైఓవర్ పైన. ఆ ముందుకెళ్ళి ఒక మంచి ఫోటో దిగుదాం. ఇదే కేదారేశ్వరి దేవి టెంపుల్. క్లోజ్, నాకు ఎందుకు లోపల ఉంది. చింపిగాడు అతి నా కొడుకు లోపలికి వెళ్ళాడు, ఎవరో లాక్ వేసి పడేసారు. సో నేనైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నా. కిందకి వెళ్ళి అలా కాలు జరుపుకొని వస్తాను. హలో, హాయ్. అండ్ ఇదంతా బాంద్రా ఫోర్ట్. చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫోర్ట్ కనిపిస్తుంటుంది అలా అనమాట. మేము వచ్చిన టైంకి ఎంట్రీ లేదు, ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. బట్ మేము ఇప్పుడే అన్ని తిరిగేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం వేరే లొకేషన్కి. సో ఏం లేదండి, జస్ట్ ఊరికే ఫోర్ట్ అలా అలా ఉంది లోపలంతా, జస్ట్ వ్యూ కోసం. సో ఇప్పుడు మేము హాజీ దర్గాకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అనుకుంటాను, 6 కిలోమీటర్స్ హాజీ దర్గా. అక్కడికి వెళ్ళి వీడియో వ్లాగ్ కంటిన్యూ చేస్తాను.